హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేకే అమ్ము వ్లాగ్స్. ఈరోజైతే నేను ఎంతో సింపుల్గా ఉండే చికెన్ బిర్యానీని అయితే చూపిస్తానండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి కొద్దిగా వేయించండి. వేయించిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి అందులోనే కల్లు ఉప్పు వేసి బాగా వేగిన తర్వాత టమోటాస్, పుదీనా వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మనం 1 కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నానండి. వెల్లుల్లి పేస్ట్, కారము, ధనియా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా, కొద్దిగా అంత కసూరి మేతి వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ అంతా ముక్కలకి పట్టి బాగా ఒక 50% వరకు చికెన్ కుక్ అయ్యేంత వరకు ఉంచండి. ఆ తర్వాత ఈ కప్పుతో నేను 1 కప్పు రైస్ తీసుకున్నానండి. ఇది నార్మల్ రైసే. అందువల్ల చికెన్లో 2 కప్పుల వాటర్ వేసి మూత పెట్టి ఉడికించండి. ఉడికించిన తర్వాత ముందుగానే క్లీన్ చేసుకున్న రైస్ని తీసి మరుగుతున్న వాటర్లో వేసి దాంట్లోనే కొద్దిగంత సాల్ట్ వేసి అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అన్నం పొడి పొడిగా రావడానికి కొద్దిగా లెమన్ని, ఒక హాఫ్ లెమన్ని పిండండి. పిండిన తర్వాత మూత పెట్టి రైస్ని 90% వరకు కుక్ చేయండి. ఇప్పుడు బిర్యానీ పైన ప్లేట్ ఉంచి ప్లేట్ పైన అగ్గులను వేసి ఒక 5 మినిట్స్ వదిలేసారంటే ఆ 10% కూడా కుకింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకుని చికెన్ బిర్యానీని అయితే రెడీ. దీన్ని వేడిగా ఆనియన్స్తో లెమన్ పిండుకొని సర్వ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ట్రై